ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో మొరిగే మాతకు ఆషాఢ సారెను సమర్పించిన ట్రాన్స్జెండర్స్, వాసవి మాతకు ఆషాఢ సారెను సమర్పించిన జాగృతి ఇంటర్నేషనల్. జంగారెడ్డిగూడెం తాడుబాయి పంచాయతీ పరిధిలో ఇంటింటికి టీడీపీ ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. వేలేర్పాడు మండలం శివకాశీపురం వసతి గృహంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మృతి చెందిన విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన. జీవో నంబర్ 3తో పాటు గిరిజన చట్టాలను పూర్తిగా అమలు చేయాలంటూ ఈ నెల 8వ తేదీన మన్యం బంద్ పిలుపునిచ్చిన గిరిజన సంఘాలు. సైబర్ నేరానికి గురైతే వ్యవహరించాల్సిన అంశాలపై వివరించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. వాసవి జాగృతి క్లబ్ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస సారెను సమర్పించారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా సారెను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, మహిళలు, యువత, వాసవి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఆశీస్సులు పొందారు. వాసవి జాగృతి క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ వాసవి మాత చరిత్ర చూస్తే సమాజంలో ఐక్యత, సేవాభావం, త్యాగం, సాంప్రదాయాల గురించి అర్థమవుతుందని అన్నారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంప్రదాయాలను గుర్తు చేస్తుంటాయని, వాటి విలువలకు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అధ్యక్షులు తిరువేది వేణుగోపాల్, వరలక్ష్మి దంపతులు, ఆర్యవైశ్య ప్రముఖులు తడికమల రామతారకం, క్లబ్ అధ్యక్షుడు దారా శ్రీనివాస్, సెక్రటరీ చేమకుర్తి గాయత్రి, మహంకాళి మధు, పాపోలు మణికుమార్, కిషోర్, వేముల దివ్య, చిట్లూరి రాజేశ్వరి, జువ్వల గాయత్రి, దారా రోజా, బచ్చు సాయిరాం క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాలలో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ లో 2600 మంది శాశ్వత సభ్యులతో 87 క్లబ్లు ఉన్నట్లు సిటీ న్యూస్ తో తెలిపారు. ఆలయ అర్చకులు వెంకటరమణ ప్రత్యేక పూజలు చేశారు. జై వాసవి. మరి ఏలూరు జిల్లా మన జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి మన వాసవి మాత వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం నందు ఈరోజు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ వారు, అలాగే జంగారెడ్డిగూడెం వాసవి జాగృతి క్లబ్ వారు సంయుక్తంగా మరి అమ్మవారికి ఆషాఢ మాస సారే సమర్పించడం జరిగింది. మరి ఈ ఆషాఢ మాస సారలో మహిళలు, ఆదివాసీ ప్రముఖులు అందరూ కూడా మరి పాలు పంచుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కావడం జరిగింది. మరి ఈ సారలో అమ్మవారికి పట్టు వస్త్రాలు, అలాగే అమ్మవారికి నైవేద్యాలైనటువంటి కుడుములు, లడ్డూలు, అలాగే శనగలు, అమ్మవారికి సంబంధించిన డ్రై ఫ్రూట్స్, పువ్వులు, పళ్ళు, గాజులు, పసుపు కుంకుమతో, అన్ని రకాల పిండి వంటలతో, అన్ని రకాల పూల రకాలతో, అన్ని రకాల పళ్ళ రకాలతో అమ్మవారికి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆషాఢమాస సారె సమర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఇది రెండో సంవత్సరం జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఆషాఢమాస సారె అందించాలని మరి వాసవి జాగృతి క్లబ్ వారిని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఆర్యవేశ పుర ప్రముఖులు, అలాగే మరి ఆర్యవేశ మహిళలు, మహారాణులు, అలాగే మరి ఆలయానికి సంబంధించిన మేనేజ్మెంట్ వారు, వీరందరూ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V002 జిల్లాలో ఉన్నటువంటి వాసవి జాగృతి క్లబ్ జంగారెడ్డిగూడెం వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆషాఢ మాసపు సారెని అమ్మవారికి సమర్పించడం జరిగింది. మరి గత సంవత్సరం కూడా ఇదే విధంగా అమ్మవారికి ఆషాఢ మాసపు సారెని సమర్పించాం. మరి రెండో సంవత్సరం కూడా సమర్పించడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా ప్రతి సంవత్సరం అమ్మవారికి పవిత్రమైనటువంటి ఆషాఢ మాసంలో సారే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం. మరి అతి తక్కువ టైంలోనే ఒక మంచి ఉన్నతమైనటువంటి స్వచ్ఛంద సేవా సంస్థగా వాసవి జాగృతి ఇంటర్నేషనల్ గుర్తింపు పొందిందని పని గర్వంగా తెలియజేస్తున్నాము. 2600 మంది శాశ్వతమైనటువంటి పర్మనెంట్ మెంబర్షిప్లతో, 87 క్లబ్బులతో, 9 జిల్లాలతో చాలా ఆర్గనైజేషన్ చాలా స్పీడ్గా, చాలా చక్కగా డెవలప్ అయిందని మరొకసారి తెలియజేస్తున్నాము. వ్యాపారస్తులకు ఉపయోగపడే అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, అదేవిధంగా వడ్డీ లేని రుణాలు, రక్తదాతల వివరాలకు సంబంధించినటువంటి ఒక టెక్నాలజీ సపోర్ట్ తీసుకొని ప్రపంచంలో ఏ ఆర్గనైజేషన్ లేని విధంగా అన్ని అవసరాలకు తగ్గట్టుగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. మరి
సంస్థ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు గుర్తించి దేవరపల్లిలో ఒక దాత 2400 గజాలు సుమారుగా 50 లక్షల రూపాయలు విలువైనటువంటి స్థలాన్ని వాసవి జాగృతి ఇంటర్నేషనల్ మెయిన్ హెడ్ ఆఫీస్కి కేటాయించడం జరిగిందని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా ఒక మంచి ఆర్యవైశ్య అనాథ వృద్ధాశ్రమాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాము అదే స్థలంలో. రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి సేవా సంస్థగా వాసవి జాగృతి ఇంటర్నేషనల్ గుర్తింపు పొందుతుందని చెప్పని మరి తెలియజేస్తూ ఇంత చక్కటి ప్రోగ్రాంకి సహకరించినటువంటి వాసవి జాగృతి సభ్యులకి, ఆర్యవైశ్య ప్రముఖులకి, ముఖ్యంగా మహిళా సోదరిమణులకి మరొకసారి ఈ మీడియా ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దాతలందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై వాసవి, జై హో జాగృతి. జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వద్ద వెంచేసి ఉన్న కనకదుర్గమ్మ తల్లికి శ్రీ బాలదుర్గ లలిత పారాయణ మండలి సభ్యులు ఆషాఢ సారణ సమర్పించారు. విజయవాడ శిఖరం నమూనాలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ తల్లిని వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అలంకరించారు. కనకదుర్గమ్మ తల్లికి ఎంతో ప్రీతికరమైన తీపి పదార్థాలు, పిండి పదార్థాలు, పండ్లు, చలివిడి, పసుపు, కుంకుమ, గాజులు, రవిక, పువ్వులను అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త తాలా శ్రీనివాస్ సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. మా జంగారెడ్డిగూడెం పట్టణంలో హైస్కూల్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయ ఆషాఢ మాస సందర్భంగా శ్రీ లలిత పారాయణ భక్త మండలి వారిచే ఆషాఢ మాస సారి సమర్పణ జరిగింది. అలాగే గత 11 సంవత్సరాలుగా శాకాంబరి అలంకరణకు దోహదపడుతున్నటువంటి దంపతులు చిట్లూరి వీరభద్రం గారు, స్వాతి దంపతులతో 11 సంవత్సరాలుగా శాకాంబరి అలంకరణ కూడా జరుగుతుంది ఈ ఆలయంలో. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆషాఢ మాసం రైతులకు, పాడి పంటలకు అన్ని విధాలుగా సకాలంలో వర్షాలు కురవాలని కూడా అమ్మవారిని కోరుకుంటూ గ్రామాభివృద్ధి కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం, దేశ శ్రేయస్సు కోసం ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వివిధ దేవతాలయాల్లో జరుగుతుంది ఈ ఆషాఢ మాసంలో. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కనకదుర్గమ్మ వారికి సారి సమర్పణ మరియు శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్డు నందు కోర్టు ప్రాంతం కనకదుర్గమ్మ తల్లికి ఆషాఢ సారణ సమర్పించారు. మోటార్ మెకానిక్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. వివిధ పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా అందజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పండిత పురోహితులు చారి కైంకర్యాలు చేశారు. శోభాయాత్రగా తరలి వెళ్లారు. తీన్మార్ డప్పుల మధ్య అమ్మవారికి ఆడపడుచులు కుటుంబ సమేతంగా తరలి వచ్చారు. ఉత్సవ విగ్రహానికి శాస్త్రోక్తంగా పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో దండు ధనరాజు పాల్గొన్నారు. భవానీ మాతాకు ఈరోజు మన జంగారెడ్డిగూడెం ఆటోనగర్ మోటార్ ఫీల్డ్ అసోసియేషన్ ఓనర్స్ అండ్ వర్కర్స్ వారి యొక్క సౌజన్యంతో మన జంగారెడ్డిగూడెం క్రోటు పక్కన గల కనకదుర్గ అమ్మవారి ఆలయ సన్నిధానంలో ఆషాఢ మాసము ఆఖరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి మహిళా భక్తులచే అంగరంగ వైభవంగా శారీ కార్యక్రమం నిర్వహించబడుతోంది. కావున ఇలాగే ప్రతి సంవత్సరము కూడా అమ్మవారికి ఆ సారి సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరము కూడా అమ్మవారికి ఆఖరి శుక్రవారం నాడు శారీ కార్యక్రమము, అభిషేక కార్యక్రమములు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. కావున మన గ్రామం అంతా కూడా సుభిక్షంగా పాడి పంటలతోటి ఆ వర్షాభివృద్ధి జరగాలని సంకల్పంతో ఈ యొక్క మహిళా భక్తులందరిచే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతోంది. కావున అమ్మవారి అనుగ్రహంతో మన జంగారెడ్డిగూడెం గ్రామం వ్యాపార అభివృద్ధి జరుగుతూ ఆ యొక్క మోటార్ ఫీల్డ్ అసోసియేషన్ వారందరికీ కూడా ఆ అమ్మ అనుగ్రహం కలగాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క మహిళా భక్తులచే ఈరోజు కార్యక్రమం నిర్వహించబడుతోంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరంలాగా కోరుతున్నాం. శుభోదయం. రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీన గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మన్యం బంద్ కు పిలుపునిచ్చారు. జీవో నంబర్ 3ని గిరిజన చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు గిరిజన సంఘాల నాయకులు వెల్లడించారు. బుట్టాయిగూడెంలో గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జీవో నంబర్ 3ను అమలు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని గిరిజన నాయకులు డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాటికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 3పై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గిరిజన సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ బంద్ అల్లూరి సీతారామరాజు జిల్లా పోలవరం ప్రాంతం, అరకు, పాడేరు, విజయనగరం, ఏలూరు జిల్లాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు ఈ బంద్ కు సహకరించి విజయవంతం చేయాలని గిరిజన సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు తెల్లం రామకృష్ణ, పోలోజు నాగేశ్వరరావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. దాఖలు చేయాలని కోరుతూ మన్యం బంద్ జరుగుతూ ఉంది. రేపు 8వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ జరుగుతోంది. ఇప్పటికే అల్లూరు సీతారామరాజు జిల్లాలోని
పోలీసు నిర్బంధాన్ని ఇప్పటికే ప్రకటించారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేయాలని చూస్తా ఉన్నారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జీవో నెంబర్ 3కి చట్టభద్రత కల్పించడానికి దానికి నిర్దిష్టమైన ప్రకటన చేయాలి. ఎందుకంటే ఎన్నికల ముందు జీవో లేదు కాబట్టి మీకు ప్రత్యేక జీవో ఏర్పాటు చేస్తామని ఎన్నికల హామీలుగా చెప్పారు. 2 ఏళ్లు కావస్తా ఉంది, ఉద్యోగాలు లేవు. కాబట్టి దాని మీద స్పష్టత లేకుండా ఈ రోజు గిరిజన యువత ఆవేదనతో రోడ్ల మీదకి వస్తుంటే అణిచివేసే ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. రేపు బంద్ ప్రశాంతంగా జరపడానికి ఆ రకమైన అనుమతులు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఇదేని పక్షంలోని రానున్న కాలంలోని యువతని ఈ ప్రాంతంలో ఉన్న సంఘాలన్నీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతామన్నది కూడా మీ ద్వారాగా తెలియజేస్తా ఉన్నాం. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచించారు. సైబర్ మోసంలో నగదు పోతే చేయాల్సిన చర్యలపై ఆయన లఘు వీడియో చేసి ప్రజల కోసం ప్రచారం చేపట్టారు. సైబర్ క్రైమ్లో డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ డబ్బు ఎలా పొందాలో మీకు తిరిగి తెలియదు. సైబర్ క్రైమ్ ఏదైనా జరిగిందని మీరు గుర్తించగానే ఫస్ట్ మీరు చేయాల్సిన పని 1930 1930 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఆ నెంబర్కి ఎంత త్వరగా ఫోన్ చేస్తే అంత ఎక్కువ డబ్బులు మీవి తిరిగి పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీరు 1930లో ఫిర్యాదు చేసినాక మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నంబర్ దొరుకుతుంది. ఆ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ని మీరు కింద చెప్పిన MRM పోర్టల్ ఈ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని ఆ వెబ్సైట్లో అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ పేస్ట్ చేసి అప్పుడు మీ డబ్బు ఏ అకౌంట్స్కి వెళ్ళింది, ఏ అకౌంట్స్లో ఎంత రీఫండ్ అవ్వగలిగే అవకాశం ఉంది అనేది డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయినాక మీరు మీ అమౌంట్ని ఏ అకౌంట్కి మీరు తిరిగి పొందాలనుకుంటున్నారో ఆ అకౌంట్ నెంబర్ దాంట్లో మెన్షన్ చేసి దానికి లింక్ అయి ఉన్న పాన్ కార్డు నెంబర్ని దీంట్లో అప్లోడ్ చేసినాక మీకు అమౌంట్ అనేది ఆటోమేటిక్గా మీకు రిఫండ్ అవుతుంది. ఈ ప్రక్రియ ద్వారా మీకు వితౌట్ ఎఫ్ఐఆర్ కట్టకుండా కూడా 50,000 వరకు మీకు ఆటోమేటిక్గా బ్యాంక్స్ రీఫండ్ చేస్తాయి. తర్వాత దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే మీరు రీఫండ్ కోరుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా మీ పేరు మీదే ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్ మీ పాన్ కార్డుకి లింక్ అయి ఉండాలి. అది మీ ఫోన్ నెంబర్కి కూడా OTP అడుగుతుంది. OTP ఎంటర్ చేయాలి. ఈ అవకాశం మీరు సద్వినియోగం చేసుకోండి. గవర్నమెంట్ చాలా చక్కని పోర్టల్ మీకు తయారు చేసింది. దీని ద్వారా మీరు సైబర్ క్రైమ్లో మీరు పోగొట్టుకున్న అమౌంట్ని తిరిగి పొందడం చాలా సులభం. జంగారెడ్డిగూడెంలోని 27వ వార్డు నందు ట్రాన్స్జెండర్స్ ఆధ్వర్యంలో వారి ఆరాధ్య దైవం మొరిగే మాతకు ఆషాఢ మాసం సందర్భంగా చుట్టుపక్కల వారి సహకారంతో సారెని సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు వర్షించాలని, పంటలు బాగా పండాలని ఆశించారు. రైతులకు ఆదాయం రావాలని, రైతులకు ఆదాయం వస్తే అన్ని వర్గాల వారు బాగుంటారని, వారు బాగుంటే మాకు కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తారని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో చిక్కాల సత్యనారాయణ, తమ్మ నాగేశ్వరరావు, నునుబోలు వంజీ పాల్గొన్నారు. అదొకటి మొత్తం గ్రామస్తులు మమ్మల్ని పెంచే దాతలు మాకిచ్చే ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా మా అమ్మవారికి సారర్పించుకున్నాం. ఈరోజు నమస్తే అండి. ఈరోజు మా గ్రామంలో డాంగనగర్ 27 వార్డులో మా కులదైవమైనటువంటి మా మురిగిమాత అమ్మవారికి మేము ఆషాఢ సారి తేవడం జరిగింది. గౌరవనీయులైన మా రామ్ కుమార్ గారిని కూడా పిలవడం జరిగింది. ఈసారి ఎందుకంటే గ్రామంలో వర్షాలు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మాకు రూపాయి ఇచ్చే బతికిచ్చే సేట్లు కూడా బాగుండాలి, రైతులు కూడా బాగుండాలి, వర్షాలు పడాలి, అంతా బాగుండాలని మేము ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా మురిగే మాత వారి ఆరాధ్య దైవం అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా మరి సారీ పెట్టడం జరిగిందండి. మరి చాలా రకాలు పెట్టారు, చాలా సంతోషం. వారితో పాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడపడుచులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. వారి మనసు ఎంత మంచిదంటే మేము ఒక్కలమే బాగుండడం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ బాగుండాలి, వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, ఇతర వ్యక్తులందరూ కూడా ఆదాయాలు వస్తే మాకు ఆదాయంలో ఎంతో కొంత మాకు ప్రతిరోజు ఇస్తారని ఒక మంచి సంకల్పంతో మరి అమ్మవారిని కోరుకున్నారు. మరి వీరు ఏదైతే కోరుకుందో ఆ కోరిక అమ్మవారు న్యాయమైన కోరిక కాబట్టి తీర్తారని విశ్వాసం ఉంది. ఇప్పుడే చూసాం, ఆల్రెడీ మొగ్గు పెట్టింది, వర్షం కూడా 2-3 గంటల్లో రాబోతా ఉంది. వీళ్ళ కోరిక మేరకు ప్రతి ఏ కార్యక్రమం జరిగినా మరి మమ్మల్ని ఈ వార్డులో ఉన్నందుకు ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంటూ వారికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తే
న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్న మీకోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం జంగారెడ్డిగూడెం మండలంలో అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ అధికారులు, రైతు సేవా కేంద్రం సిబ్బంది గ్రామాలలో ఇంటింటికి వెళ్లి రైతులను కలిసి ఖరీఫ్ పంటల సాగు, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి యాజమాన్యం, పంటల వైవిధ్యం, ప్రత్యామ్నాయ పంటల సాగు, చిరుధాన్యాల సాగు ప్రాధాన్యతపై శాస్త్రీయ అవగాహన కల్పించారు. ఏపీఏఎంఎస్ యాప్ ద్వారా ఆన్లైన్ ఎరువుల బుకింగ్ విధానం, సమతుల్య ఎరువుల వినియోగం, నేల ఆరోగ్యాన్ని పరిరక్షించే శాస్త్రీయ సాగు పద్ధతులపై రైతులకు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు నేరుగా శాస్త్రీయ సూచనలు అందించి పంటల ఉత్పాదకతను పెంచడమే ప్రధాన లక్ష్యమని మండల వ్యవసాయ అధికారి శ్రీ పవన్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసపురం, తాడువై గ్రామాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు పోనాటి బాబ్జీ, టీడీపీ మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆకుల రాకేష్, సహకార సంఘం అధ్యక్షులు, నీటి సంఘం అధ్యక్షులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు, కౌలు రైతులు, మహిళా రైతులు, రైతు మిత్రులు, గ్రామ ప్రజలు, వ్యవసాయ శాఖ సిబ్బంది జి ఫణికుమార్, మాధవ్, వెంకటేష్ పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ చేపడుతున్న ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకుని శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని మండల వ్యవసాయ అధికారి శ్రీ పవన్ కుమార్ పిలుపునిచ్చారు. లబ్ధి కానీ లేదంటే తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయం ఏమైనా ఉంటే కూడా మేము అందరం కూడా శాస్త్రవేత్తలతో సహా సలహాలు తీసుకొని మీకు తెలియజేయడం అవుతుంది. ప్రస్తుతానికి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఒక యాప్ ద్వారా ప్రభుత్వానికి మేము డైరెక్ట్గా తెలియజేస్తున్నాం. మా సిబ్బంది ప్రతి సర్వే నంబర్ కూడా మీ యొక్క సందర్శించి చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ప్రతి ఒక్కరు కూడా మాకు పూర్తిగా సహకారం చేస్తూ మీరు వేసుకునే పంట వివరాలన్నీ కూడా మాకు తెలియజేయాలని ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం శుక్రవారం కొనసాగింది. గత 2 సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే ఉద్దేశ్యంతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెంలో 1వ వార్డు గరుడపక్షి నగర్, ముత్రాసులపేట ప్రాంతంలో చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే వార్డు ప్రజలు తెలిపిన
రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, తాగునీటి సమస్యలను నాయకులు శ్రద్ధగా విని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ముత్రాసులపేటలో రహదారి దెబ్బతిన్న విషయాన్ని మహిళలు తెలియజేయగా పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, వార్డు నాయకులు తోట సతీష్ వెంటనే స్పందించి 2 ట్రాక్టర్ల బేబీ చిప్స్ వేయించి రోడ్డును మరమ్మతు చేయించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అంటే అభివృద్ధికి మారుపేరు అని, కూటమి ప్రభుత్వం హయాంలో అభివృద్ధి సంక్షేమం మరింత వేగంగా కొనసాగుతూ ప్రతి వార్డులో ప్రజా సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ పరిష్కారాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్టిబండి రామలింగేశ్వరరావు, బొబ్బర రాజ్పాల్ కుమార్, కోనేటి చంటి, అల్లూరి రామకృష్ణ, చెరుకూరి శ్రీధర్, షేక్ యాకూబ్, చిత్తపురి దుర్గేష్, పాలూరి లక్ష్మణరావు, 1వ వార్డు అధ్యక్షుడు ముప్పన శేఖర్, కార్యదర్శి జంగా ప్రసాద్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున స్థానిక 1వ వార్డులో ముత్రాసుపేట కాలనీ అంతా కూడా మేము ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో తిరుగుతుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మేము ఇక్కడికి వస్తే ఇక్కడ ప్రజల నుంచి అసలు ఎంత మంచిగా స్పందన వస్తారు మేము కూడా ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బాగా వచ్చారు గవర్నమెంట్ మీద, కూటమి గవర్నమెంట్ మీద. రేపొద్దున రానున్న స్థానిక ఎలక్షన్లో మేమందరం కూడా కూటమి ప్రభుత్వానికి ఓటేసి మేము ఇక్కడ కూటమి ప్రభుత్వానికి విజయం చేకూర్చి రేపొద్దున మమ్మల్ని అందరూ ఇక్కడ చిన్న చిన్న రోడ్లు గట్రా అడిగారండి. మేమందరం మీకు ఓటేస్తాం, మీరు మాకు ఇవి చేసి పెట్టాలని చెప్పన్నారు. వాళ్ళందరూ అడిగారు. వారందరి కోరిక మేరకు మేమందరం కూడా తక్షణం వాళ్ళకి వచ్చిన అధికారం వచ్చిన తర్వాత స్థానిక కౌన్సిలర్ ఎవరైతే వారితోటి పెట్టుకుని మేము ఇక్కడ ఇవన్నీ వేసి వాళ్ళకి అన్ని కూడా సక్రమంగా అన్ని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మాకు ఎంతో సహకరించిన వీరందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ రోజు 1వ వార్డు గరుడిపక్షి నగర్ లో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ గరుడిపక్షి నగర్ చూస్తే ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. ఇక్కడ చిన్న ఇబ్బందులు ఉంటే ఇప్పుడు వెంటనే మా పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ గారు తెలియపరచగానే ఇక్కడ ఉన్న మన దుర్గేష్ గాని, రెడ్డి గారు గాని, లక్ష్మణరావు, అలాగే మన సతీష్, వీళ్ళందరూ శేఖరు అలా చేయగానే వెంటనే కొద్దిగా సిప్స్ ఎన్ని అవసరం అంటే రోడ్డు మీద అంతా బురద పట్టణ అధ్యక్షులు గారు వెంటనే ఈ మెట్లో ఇవన్నీ తెప్పించి ఇక్కడ పారిశుద్ధ్య చర్యలో ఇదంతా మెట్ల వేయించడం జరిగింది. అలాగే ఈ వార్డులో డ్రైనేజీలు కొద్ది కరెంటు ఇబ్బందులు ఉన్నాయన్నారు. అది రేపు త్వరలోనే ఇవన్నీ కూడా ఒక ఎలక్షన్ అయిపోగానే చేంజ్ పెడతామని తెలియజేయడం జరిగింది. అది ఎంతమంది పిల్లలు కూడా మాతో పాటు ఈ యొక్క కార్యక్రమానికి తిరుగుతూ ఎంతో సందడిగా ప్రతి ఇంటికి మాతో పాటు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా జయప్రదం చెప్తారు. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దలందరూ కూడా పిలుచుకొచ్చి తెలుగుదేశం వాళ్ళు వచ్చారు రమ్మని అని తెలియజేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి పిల్లలకి కూడా తల్లికి వందనం 15,000 రూపాయలు పడ్డం కూడా జరిగిందంటే వీళ్ళు ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే ఈ వార్డులో మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మన చెరుకూరు శ్రీధర్ గారు, అలాగే అల్లూరు రామకృష్ణ గారు, మన పారూరు లక్ష్మణరావు గారు, శేఖర్, రెడ్డి గారు, ప్రసాద్, సతీష్, అలాగే దుర్గేష్ వీళ్ళందరూ కూడా మీకు అందరికీ అందుబాటులో ఉంటారు. మీకు ఏం అవసరం వచ్చినా ఇక్కడే శ్రీధర్ గారు ఇల్లు కూడా పక్కనే కనుక మీరు ఈ యొక్క ఇబ్బంది ఏమంటే తెలియజేయవలసిందిగా మా పట్టణ తెలుగుదేశం పార్టీకి కూడా శ్రీధర్ గారు తెలియజేస్తారు. పలానా వార్డులో ఇబ్బంది ఉందని మేము కూడా మా పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం చూస్తామండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాల నమ్మకం ప్రజాక్షేత్రంలోకి డోర్ టు డోర్ క్యాంపెయిన్ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో గరుడపక్షి నగర్లో ముదిరాజ్ పేటలోని స్థానిక ఓటర్ల దగ్గరికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే ఇక్కడ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారో స్థానిక వార్డు నాయకులు వారితో కలిసి ప్రజలతో మమేకమయ్యి వారి సమస్యల్ని వీరి ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలుగా ఇక్కడ అభివృద్ధి ఏమాత్రం వారికి అనుగుణంగా జరగలేదు. వారు ఎప్పుడైతే ఇక్కడ అన్ని కూడా ఉన్న చిన్న వీధుల్లోని మురికిగా ఉంది, తక్షణం మాకు ఉపశమనం కలిగించాలని చెప్పేసి వాళ్ళు కోరడంతో పట్టణ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోరు, అలాగే ఇక్కడ ఉన్న స్థానిక పార్టీ నాయకుడు తోట సతీష్ వీళ్ళిద్దరూ ఒక ట్రాక్టర్ చిప్స్ తరలించడం జరిగింది. ఇది కూడా తాత్కాలికంగానే చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మా శాసనసభ్యులు సొంగారు రోషన్ కుమార్ గారు, అలాగే ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు వారి అందరి సహకారంతో ఈ ముదిరాజ్ పేటని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా మీ సమస్యలు ఏమున్నా మేమందరం కూడా మా పార్టీ నాయకుల ద్వారా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం మండలంలో 10 గ్రామాలలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం చేపట్టారు. విస్తృతంగా నాయకులతో కలిసి కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు.
ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. తాడువాయి, జొన్నవారిగూడెం, గొల్లగూడెం, మంగిశెట్టిగూడెం గ్రామాలలో సీనియర్ టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు ఇంటింటికి వెళ్లి ప్రజలతో ప్రభుత్వం చేస్తున్న పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు కొక్కల మాధవరావు, ఉపాధ్యక్షులు గొల్లమందల శ్రీనివాస్, కనికల్ల శ్రీనివాసరావు, రాగాని శ్రీను, శీలం రామచంద్రరావు, పెన్నమనేని నాని, ఎస్ఎస్ ఇస్మాయిల్, పొన్నగంటి అనిల్, మహి, రూప, సుధాకర్, మధ్యాహ్నపు సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ తరఫు నుంచి ఎల్లినో ప్రభావం గురించి ప్రతి రైతుకి అవగాహన కల్పించే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణ ఎలవెంపు దేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ కళా వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, ఏకవార రుద్రాభిషేకం చేశారు. మూలవిరాట్ కు కర్పూర హారతితో కూడిన ఏకాదశ సాయం సంధ్య హారతి పూజలు, వేద దర్బార్ సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్ర పుష్పం భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆలయ ప్రధాన అర్చకులు కాలకూరి శంకర్ మహేష్ శర్మ బృందం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మద్ది ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, నూకాలమ్మ ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజార సత్యనారాయణ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబులతో కూడిన ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు, గ్రామ భక్త మహాజనులు కలిసి ఆలయాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. తదనంతరం శ్రీ కృష్ణ పురందరదాస భజన మండలి వారిచే శ్రీలలిత సహస్రనామ పారాయణం ఆలపించారు. ఈ నెల 14వ తేదీ శ్రావణ మాసం మొదటి శుక్రవారం శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అమ్మవారి వెండి చీర తయారీకి దాతలు వెండి రూపంలోనూ, ధన రూపంలోనూ, వెండి వస్తువుల రూపంలోనూ సహకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని పిలుపునిచ్చారు. శ్రీ నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో పులిహోర ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కెవి రమణ, వేణు కార్డియాక్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వేణు, పెన్మెత్స నాగలక్ష్మి రాజంరాజు, పోలుపర్తి రాము, చింతకాయ లచ్చిరాజు, తిరుపతి రమేష్ తదితర పట్టణ ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారని ఆలయ మేనేజర్ చిటికెల రాంబాబు తెలిపారు. 1964 నుంచి కూడా మరి ఇక్కడ అమ్మవారు నూకాలమ్మ అమ్మవారు వేంచేసి ఉన్నారు. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా ప్రతి ఉత్సవానికి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం పురస్కరించుకొని మరి అమ్మవార్లు ఈరోజు శాకాంబరీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. మరి అదేవిధంగా మరి వచ్చే శుక్రవారం శ్రావణ మాసోత్సవాలని ప్రారంభించడం జరుగుతుంది. మరి మొట్టమొదటి శుక్రవారం నుంచి శ్రావణ మాసంలో కూడా 5 శుక్రవారాలు రావడం జరిగింది. 5 శుక్రవారాలు కూడా వివిధ రకాలైనటువంటి అవతారాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. మరి 50 మంది భక్తులు విచ్చేసి మరి ఆయా రూపాల్లో అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా అమ్మవారి ఆలయ అభివృద్ధికి, అలాగే వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణకు భక్తులు, దాతలు మరి ధన రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, సేవ రూపంలో కానీ వారి వారి సేవల్ని అమ్మవారికి సమర్పించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. జై నూకాలమ్మ. శ్రీ శ్రీచక్ర నూకాలమ్మ అమ్మవారు ఎంతో విశేషంగా శాకాంబరి అలంకారంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే అమ్మవారికి ప్రతి శుక్రవారం జరిగేటువంటి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం జరిగింది. అలాగే అమ్మవారికి ప్రతి శుక్రవారం జరిగేటువంటి ఏకాదశి హారతులు ఎంతో విశేషంగా భక్తులతో కూడా అమ్మవారికి హారతులవ్వడం జరిగింది. బొట్టాయిగూడెంలో శ్రీ త్రిపుర సుందరి సమేత కామేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి ఆషాఢ సారిని సమర్పించారు. ఆలయ ధర్మకర్తలు గొట్టుముక్కల మల్లికార్జున రాజు, ముదునూరి కృష్ణంరాజుల ఆధ్వర్యంలో అమ్మవారికి సారెను అందజేశారు. ఈ కార్యక్రమంలో కరాటం చిన్నరాయుడు, కాట్రెడ్డి ఆదినారాయణరావు, ముదునూరి సుబ్బరాజు, కూచిపూడి కృష్ణారావు, కొడవటి లవ్వయ్య తదితరులు పాల్గొన్నారు. వివిధ రకాల పిండి పదార్థాలు, పండ్ల రకాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. పసుపు, కుంకుమ, రవిక, పువ్వులు, గాజులు అందజేశారు. ఏజెన్సీ
ప్రాంతం వేలేరుపాడు మండలం శివకాశీపురం గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని కెచ్చల లక్ష్మీ పార్వతి ఆరవేసుకున్న బట్టలు తీస్తున్న సందర్భంలో వదిలేసి ఉన్న గోడకి ఆనుకుని ఉన్న విద్యుత్ తీగ తగిలి విద్యార్థి మరణించిందని కుటుంబ సభ్యులు బంధువులు తెలియజేస్తారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కుటుంబానికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని పాఠశాల గేటు ఎదురుగా మృతదేహంతో పీడీఎస్యు విద్యార్థి సంఘం ఆదివాసీ ప్రజా సంఘాలు ధర్నా చేశాయి. రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ భూషణం, జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నె వినోద్, ఆదివాసీ నాయకులు కారంధారయ్య, ధర్ముల రమేష్, గడ్డం ముత్యాలరావు, కట్టం ముత్యాలరావు, కుంజా నవీన్, వేలేరుపాడు పల్ల లక్ష్మీదేవి, కేసగాని శ్రీనివాసరావు, పీవైఎల్ నాయకులు గురుగొంట్ల ప్రసాద్ రెడ్డి, వేట్ల రాజారెడ్డి, విద్యార్థి తల్లిదండ్రులు కెచ్చల సుధాకర్ రెడ్డి, కెచ్చల అమల, కుటుంబస్తులు, తదితర ఆదివాసులు, ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో మొరిగే మాతకు ఆషాఢ సారిని సమర్పించిన ట్రాన్స్జెండర్స్, వాసవి మాతకు ఆషాఢ సారిని సమర్పించిన జాగృతి ఇంటర్నేషనల్. జంగారెడ్డిగూడెం తాడుబాయి పంచాయతీ పరిధిలో ఇంటింటికి టీడీపీ ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. వేలేరుపాడు మండలం శివకాశీపురం వసతి గృహంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మృతి చెందిన విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన. జీవో నంబర్ 3తో పాటు గిరిజన చట్టాలను పూర్తిగా అమలు చేయాలంటూ ఈ నెల 8వ తేదీన మన్యం బంద్ పిలుపునిచ్చిన గిరిజన సంఘాలు. సైబర్ నేరానికి గురైతే వ్యవహరించాల్సిన అంశాలపై వివరించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. వార్తలు సమాప్తం. నమస్కారం.